కవలల రాకతో మెగా కుటుంబంలో ఆనందోత్సవాలు వెల్లివెరుస్తున్న సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొనిదల దంపతులకు కవలలు జన్మించిన శుభవార్తతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. జనవరి 31న ఉపాసనకు ఒక మగబిడ్డ, ఒక ఆడపిల్లకు జన్మనివ్వడంతో మెగా ఫ్యామిలీ మొత్తం సంతోషంలో మునిగిపోయింది. తల్లి పిల్లలు ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారని కుటుంబ సభ్యులు ఆనందంగా వెల్లడించారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు తమ కుటుంబంలోకి చిన్నారులను స్వాగతించడం ఎంతో సంతోషంగా ఉందని, అభిమానుల ప్రేమ, ప్రార్థనలు, ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు తెలుపుతూ సందేశం పంచుకున్నారు. అయితే తాజాగా కవల పిల్లలకి నామకరణం చేసినట్లు తెలుస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్ల ప్రకారం కుమార్తెకు అనిర్వదేవి, కుమారుడికి శివరాం అనే పేర్లు పెట్టినట్లు టాక్ వినిపిస్తుంది. అనిర్వదేవి అంటే ధైర్యవంతురాలైన అమ్మవారు అనే అర్థం వస్తుందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే చిరంజీవి అసలు పేరులోని శివ మరియు రామ్ చరణ్ పేరులోని రామ్ కలిపి కుమారుడికి శివరాం అని నామకరణం చేసినట్లు ప్రచారం సాగుతుంది. ఈ పేర్లను మెగా అభిమానులు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. అయితే కవలల పేర్లపై జరుగుతున్న ప్రచారానికి సంబంధించి మెగా కుటుంబం అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. పేర్ల విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. అప్పటి వరకు సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం పరిగణించాల్సి ఉంది. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు పుట్టారనే శుభవార్త తెలిసిన వెంటనే అభిమానులు భారీగా స్పందించారు. జూబ్లీహిల్స్ లోని అపోలో హాస్పిటల్ వద్దకు వెళ్లి పెద్ద ఎత్తున చేరుకొని టపాసులు కాల్చడంతో పాటు స్వీట్లు పంచారు. మరోవైపు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వేదికగా తమ శుభాకాంక్షలని తెలియజేశారు. ఇప్పటికే ఈ దంపతులకు కుమార్తె క్లింకారా ఉండగా ఇప్పుడు కవలలు పుట్టడంతో మెగా అభిమానుల్లో ఆనందం అవధులు లేకుండా పోయాయి. ఇటీవలే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన ఉపాసన తన కవల పిల్లలను ఇంటికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో నామకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పండితుల సూచనలు, జాతకాలు, జన్మ నక్షత్ర ప్రకారం అనిర్వదేవి, శివరాం అనే పేర్లు నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్లపై మెగా ఫ్యామిలీ ఫైర్ అవుతున్నారు. మెగా ఫ్యామిలీ అధికారికంగా ప్రకటించక ముందే ఇలా పేర్లు రివీల్ చేయడం మంచిది కాదని వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు.